చదువుకున్న వాక్య భాగంలో కొన్ని మాటలు మీకు తెలియజేసి ఇంకొచ్చు ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును. ఒక 5 నిమిషాలు కరెంట్ మాత్రం ఊరికొచ్చేస్తుంది మనకి. ఇక్కడ వెళ్ళలేదు మరి నాకెలా ఉంటుంది? మీరు బాగా వచ్చినారు ఫ్యామిలీ సలహా. స్తోత్రం. ఏ సమయం ముందు మనం సహాయం కోరుతూ ఉంటాం? చెప్పండి, అందరూ దగ్గర చెప్పండి. ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇవన్నీ వచ్చినప్పుడే సహాయాన్ని మనము, ఇవేమి రాలేనప్పుడు సహాయాన్ని మనం ఎందుకు కోరలేము? ఇవేమీ లేవు, సంతోషంగా, సమాధానంగా, ఆనందంగా కుటుంబం అంతా కొనసాగుతూ ఉంది. కొనసాగుతున్న సమయం ముందు దేవుని సహాయాన్ని మనం ఎందుకు కోరలేము? దేవుని సహాయాన్ని మనం ఎందుకు కోరలేము? ఆలకిస్తే దేవుని బిడ్డలారా, రాయబడిన శ్రేష్టమైన దేవుని మాట ఏంటంటే, దావీదు దేవుని సహాయాన్ని కోరాడు. నీవు నేను కూడా దేవుని సహాయాన్ని కోరడానికి మూల కారణం ఏంటంటే, మన జీవితంలో ఎదురైన సమస్యలని వలయం. ఈ సమస్యలు లేనివాడు, ఇబ్బందులు లేనివాడు ఈ భూమి మీద ఎవడు లేనే లేడు. మరి ఆలకిస్తే దేవుని బిడ్డలారా, వీటన్నిటి నుండి విడుదల ఇవ్వగలిగిన దేవుడు ఎవరనంటే, అక్కడే దావీదు రాసిన మాట, యెహోవా వలనే నాకు, మరి ఎవరి వల్ల నాకు సహాయము కలగనే? ఎందుకు కలగదు? ఎవరి వల్ల సహాయం అని అంటే, దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు కానీ మనుషుల మీద ఆధారపడిన వాడు కాదు. మనము కూడా దేవుడి మీద ఆధారపడాలి కానీ మనుషుల మీద ఆధారపడడానికి ఎంత మాత్రము కూడా అర్హత లేదు. మనిషి నిర్మించిన ఆ రీతి తలచగా దావీదు అంటూ ఉన్నాడు, ఆశ్చర్యమును భయమును నాలో పుట్టుచున్నాయి అన్నాడు. ఎందుకంటే మనిషిని దేవుడు మానవునిగా సృష్టించడానికి మూల కారణం ఏంటంటే, రాజుగా ఆయన మాత్రమే ఉండాలి. ఎవరొకడు ఈ భూమి మీద రాజులుగా ఉండవలసిన అర్హత లేదు అని ఆయన ఆశపడ్డాడు. దేవుని బిడ్డలారా, మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేలు అందరూ కూడా కొన్ని సంవత్సరాలుగా చనిపోయి ఉత్తి ఎముకలుగా మిగిలిపోయి, ఇంకా మన ఆశ తీరదు, ఇంకా మన కోరికలు తీరవు, మనము నశించిపోయాం, పాపానికే మన జీవితం అంకితంగా మారిపోయిందని ఇశ్రాయేలీల ప్రజలందరూ చనిపోయాక వారి ఎముకలు లోయలో పడి దేవునికి మొరపెడుతూ ఉన్నాయంట. స్తోత్రం కలుగును గాక. ఏమని మొరపెడుతున్నాయి? ఇంకా మన ఆశ తీరదు, ఇంకా మనం నశించిపోయాం, ఇంకా మన జీవితంలో ఆనందము కానీ సంతోషము కానీ మనము చూడలేమని లోయలో పడి మొలపెడుతూ ఉంటే, దేవుని బిడ్డలారా, లోయలోకి ఒక ప్రవర్తన దేవుడు పంపించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎవరైనా యేస్కేల్ అని పిలువబడుతున్న గొప్ప దైవసేనుడు, అభిషేకముతో నింపబడిన వాడు, ప్రవచన వాక్కు ఎత్తి మాట్లాడగానే వెంటనే క్షణములో దేవుడు కార్యం జరిగించగలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. ఆలకిస్తే ఈరోజు ఇశ్రాయేల్ ఎముకలు దేవునితో మొరపెట్టడానికి, వారి ఆశను దేవుడు తీర్చడానికి ఒక వ్యక్తిని దేవుడు వాడుకుంటే, దేవుని బిడ్డలారా, ఈనాడు నీ కుటుంబం యొక్క ఆశ దేవుడు తీర్చడానికి, నీ కుటుంబం యొక్క మొర దేవుడు ఆలకించడానికి, నీ కుటుంబంలో సమస్యలు దేవుడు తీర్చడానికి దేవుడు నిన్నే ఒక మహిమ కలిగిన పాత్రగా నిలబెట్టి వాడుకొనుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు సమస్యలు అనబడిన లోయలో పడిపోయి చనిపోయినా కానీ నీ ఎముకల నుండి మొరపెడుతున్న ఆ మొరన దేవుడు ఆలకించునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్. దేవుని బిడ్డలారా, చదువుకున్న వాక్య భాగాల్లో స్పష్టంగా శ్రేష్టంగా మనతో మాట్లాడుతున్న, మనకు అర్థమవుతున్న మాటలు ఏంటంటే,
యెహోవా వలనే మనకి సహాయము. ఎవరి వల్ల? ఇప్పుడు ఎముకలు ఏమన్నా మొరపెడుతున్నాయి, మనకి ఇంకా మరొక జన్మ లేనే లేదు, మనకి ఇంకా నశించిపోయాం, మన ఆశలు తీరవని ఈ ఎముకలు లోయలో నుంచి మొరపెడుతూ ఉన్నాయి. స్తోత్రం కలుగును గాక. ఈనాడు అన్ని సమృద్ధిగా ఉన్నా, అన్నీ బాగా ఉన్నా కానీ కొన్నిసార్లు దేవునికి మొరపెట్టలేం మనం. ఎందుకనంటే నీలో పరిశుద్ధాత్మాభిషేకము లేదు. పరిశుద్ధాత్మాభిషేకము నీలో ఉండగలిగితే అనుదినము అనుక్షణము ఏ సమస్య ఎదురైనా కానీ దాని నుండి విడుదల చేసుకోగలిగిన ఆ కృపను, ఆ తెలివిని, ఆ ప్రత్యక్షతను పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో స్థిరపరుస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమని స్థిరపరుస్తారు ఆయన? ఏమని నీ హృదయాన్ని ఆయన కలవరపరుస్తారని అంటే, సమస్య ఎదురైంది కదా, అది ఎదురవ్వక ముందే నీ మొక్కాళ్ళకి నువ్వేం పెట్టగలగాలి? పదును పెట్టాలి. నీ కన్నీరు దేవుని పాదాల ఎదుట నువ్వు కార్చగలగాలి. అటు రీతిగా నువ్వు కార్చగలిగితే, నీ మొక్కాలకు పదును నువ్వు పెట్టగలిగితే, నీకు ఎదురవుతున్న సమస్య, శోధన, బాధలు, ఇరుకులు, ఇబ్బందుల నుంచి ఆయన నిన్ను లేవనెత్తి ఉన్నతమైన స్థలముల యందు నిన్ను నిలబెట్టునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఎముకలు దేవునికి ఏం చేస్తున్నాయి? చెప్పండి ఏం చేస్తున్నాయి? భూమి మీద దేవుడు ఇద్దరిని సృష్టించాడు. ఎవరు వారిద్దరు? ఆదాము, అవ్వ. వీరిద్దరిని దేవుడు సృష్టించిన తర్వాత వారిద్దరికి దేవుడు సంతాన ప్రాప్తిని అనుగ్రహించినప్పుడు మొదటి కుమారుడు పేరేంటి? కయ్యేను. రెండవ వాని పేరు హేబేలు. కయ్యేను హేబేలు కథ మనకు తెలిసిందే. ఈ కథలో అన్న తన తమ్ముడిని చంపినప్పుడు తన తమ్ముడి రక్తము భూమిపై నుండి దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఆ మాట హృదయపూర్వకంగా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, రక్తం దేవునికి మొరపెట్టడం ఏంటమ్మా? కయ్యనుతో దేవుడు మాట్లాడుతున్న మాట, నీకు ఉన్న నీ తమ్ముడు ఎక్కడానంటే, కయ్యేను అన్నాడు, నేనేమన్నా ఆడికి బాడీ గార్డ్ని అనుకున్నారా, సెక్యూరిటీ గార్డ్ని అనుకున్నారా, లేకపోతే ఆడు చుట్టూరు తిరిగే ఇంకా హీనంగా చెప్పుకోవచ్చులేండి, నేను ఆడు చుట్టూరు తిరిగితేనా నువ్వు నన్ను అడుగుతున్నావు అని. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన అన్న మాట ఏంటంటే, నువ్వు చేసిన పని ఏంటి? ఒక్కసారి రక్తం దేవునికి మొరపెడుతుంది కదా, మరి అటువంటప్పుడు నీలో ఉన్న సమస్తము కూడా దేవునికి ఏం చేస్తున్నాయి? చెప్పండి నీలో ఉన్న సమస్తం దేవునికి ఏం చేస్తున్నాయి? మొరపెడుతున్నాయి కదా. మరి నువ్వెందుకు ఈ శరీరాన్ని వంచి అణిచి దేవునికి మొరపెట్టలేకపోతున్నావు? స్తోత్రం కలుగును గాక. ఆలకించండి. నువ్వు అట్టి రీతిగా నీ శరీరాన్ని వంచి అణిచి దేవునికి నువ్వు ప్రార్థించగలిగితే, ఆ ప్రార్థన యందు పట్టుదల నా దేవుడు నీకు ఇచ్చునుగాక. ఆ ప్రార్థనలో ఉన్న గొప్పతనం ఏంటో 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. శ్రద్ధగా ఆలకించండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, యేసుకేలు గ్రంథము 37వ అధ్యాయము, యేసుకేలు గ్రంథం 37వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుని రండి అమ్మా. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలోకి నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడిను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవి కేవలం ఏంటంట? అందరూ చెప్పండి. ఇప్పుడు క్లారిటీగా ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముందుకెళ్తాను, శ్రద్ధగా ఆలకించండి. ఎదురుగా శ్మశానం ఉంది. ఏముంది?
అందులో కొన్ని వేల మందిని కప్పెట్టిన గుర్తులు ఉన్నాయి. ఆ కప్పెట్టిన ఆ గోతిని తవ్వి ఆ గోతులో చూస్తే ఏముంటాయి అమ్మా? ఎండిపోయిన ఎముకలు. ఎండిపోయిన ఎముకలు మళ్ళీ జీవించగలవా? మళ్ళీ జీవించగలవా? ఎందుకు జీవించలేవు? ఎందుకు జీవించలేవు? క్లారిటీగా థియాలజికల్గా చెబుతున్న మాట, ఈ ఎముక మీద కండరాలు, నరాలు, శరీరం ఈ మూడు కప్పబడి ఉంటేనే కదా మనిషిని మనం చూడగలం. ఇవేమి కప్పబడి లేకుండా ఓన్లీ అస్థిపంజరం ఒకటే ఉన్నదనుకోండి, అస్థిపంజరం లేచి నడిచి వస్తుంది అనుకోండి, మన పరిస్థితి ఏంటంటారు? మన పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు బేసిక్గా చెప్పాలంటే ఎండిపోయిన ఎముకల లోయలకి యేసుకేలుని తీసుకెళ్ళినప్పుడు ఇప్పుడు దేవుని పెట్టారా, యేసుకేలు పరిస్థితి ఎలా ఉన్నదంటారు? యేసుకేలు పరిస్థితి ఎలా ఉన్నదంటారు? ఇంకా క్లారిటీ చెప్తాను, ఆలకించాను. ఇంకా క్లారిటీ చెప్తాను. అర్ధరాత్రి 1 గంట నుంచి 3 గంటల వరకు శ్మశానంలో మనం అటు ఇటు తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుంది? అసలు ధైర్యంగా అడుగు పెట్టగలమా? ధైర్యంగా అడుగు పెట్టగలమా? పెట్టలేము. కానీ ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడు దేవుని బిడ్డలారా, తెల్లవారులు శ్మశానం మీద కూర్చుని ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు మా వాళ్ళు. ఎవరో కుర్రోళ్ళు, వాళ్ళకున్న ధైర్యం ఇంకొకటికే ఉండదు. ఒకవేళ బై మిస్టేక్ ఏదో ఒకటి సొంబట్టుకుని అలా వెళ్ళాడు అనుకోండి, ఎవడో ఒకడు ఆయన చూసి మధ్యలోనే ఏమైపోతుంది పరిస్థితి? ఏసురత్వమే చేయం, మరుసటి రోజు ఆడింటి దగ్గర టెంట్ అడిపోద్ది. ఆ శ్మశానంలో ఉన్న ఒక కుర్రోడు ఫోన్ మాట్లాడుతున్న కుర్రోడిని హఠాత్తుగా మనం చూస్తేనే మన గుండె తట్టుకోలేదు కదా, భయముతో చనిపోతాము కదా. అటువంటిది చీకటితో నింపబడిన ఎండిన ఎముకల లోయలోకి యేసుకేలును దింపినప్పుడు ప్రదేం బిడ్డలారా, ఎముకల లోయలో ఒక చోట నిలబడలేదు. యేసుకేలు ఏం చేశాడు? అటు ఇటు తిరిగితే ఆ లోయ అంతా కూడా ఎలా ఉందంట? ఎండిన ఎముకలతో నింపబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎండిన ఎముకలతో నింపబడి ఉన్న ఆ లోయలోకి నిలబడిన యేసుకేలును దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో యేసుకేలు, నీ చుట్టూ ఏం కనపడుతున్నాయి అన్నాడు ఆయన. అయ్యా, నా చుట్టూ ఏం కనపడుతున్నా అంటే ఏంటి? నీవే కదా ఈ లోయలోకి దింపు. నా చుట్టూ ఎండిపోయిన ఎముకలు తప్ప ఇంకేమి ఈ లోయలో కనబడట్లేదు అన్నాడు. ఆలోకిస్తే ఇప్పుడు ఏం పెట్టలేరా, ఆయన అన్న మాట ఏంటంటే, ఈ ఎండిపోయిన ఎముకలు మరలా బ్రతుకగలవా అని అడిగినప్పుడు ఇప్పుడు ఏం పెట్టలేరా, నీ నోటి నుంచి వచ్చే ఆన్సర్ ఏంటి? ఏటయ్యా, ఇక్కడ తీసుకొచ్చింది నువ్వే, అటు ఇటు తిప్పింది నువ్వే, ఇప్పుడు ఏమంటున్నావు నన్ను? చెప్పండి తెలియలేరా, ఇప్పుడు ఏమంటున్నావు నువ్వు నన్ను? ఆయన అన్న మాట ఏంటంటే, అయ్యా, ఇవి మరలా జీవిస్తాయో లేదో నాకేం తెలుసు, సమస్తము ఎరిగిన వారు మీరే కదా, మీకు మాత్రమే తెలుసు కదని యేసుకేలు చక్కటి ఏమిస్తున్నాడు? సమాధానం ఇస్తూ ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఈ మధ్యన మనకి ఎటకారం ఎక్కువ, సోషల్ మీడియాలో ఇంకా ఎక్కువైపోయింది ఎటకారం. ఎటకారం కాస్త గొడ్డుకారం కింద మారిపోతుంది. ఆలోకిస్తే ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనము ఆరాధిస్తున్న దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన చేసిన అద్భుతాలు కానివ్వండి, ఆశ్చర్యకార్యాలు కానివ్వండి, మనం చెప్పుకుంటాం. ఎందుకంటే అది మన హక్కు. ఈ అద్భుత ఆశ్చర్య కార్యాలను కొంతమంది ఎలా పోల్చుతూ ఉంటారంటే, సోషల్ మీడియాలో మనం అందరం చూస్తూ ఉంటాం. చనిపోయిన వాళ్ళు లేచి నిలబడ్డాడు అనుకోండి, అది వాళ్ళు ఎలా క్రియేట్ చేస్తూ ఉంటారు? చెప్పండి, ఎలా క్రియేట్ చేస్తుంటారు? ఏదో వారికి ఇష్టం వచ్చినట్టుగా క్రియేట్ చేస్తూ ఉంటారు. అది మన సబ్జెక్ట్ కాదు, కానీ జస్ట్ ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నా. ఆలకిస్తే ఇప్పుడు దేని బిడ్డలారా, అక్కడ రాయబడిన శ్రేష్టమైన మాట ఏంటంటే, అయ్యా, అవి మళ్ళీ బ్రతుకుతాయో లేదో నాకు తెలియదు, సమస్తం ఎరిగిన వారు మీరే కాబట్టి మీరు చెబితే నేను ఆలకిస్తాను అన్నాడు. అక్కడ అన్న మాట ఏంటంటే, ఇదిగో యేసుకేలు, నువ్వు నీ చెయ్యెత్తి ప్రవచనం ఎత్తి
ఆ, ఆ, ఆ. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, అమ్మా మీరు బ్రతుకున్నట్లు ఆ, నేను మీలోనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆలకించండి. క్లుప్తంగా చెప్పేసి ముందుకెళ్ళిపోతున్నాను. యేసుకేలు నిలబడి చెయ్యెత్తి ఒకటే పలుకుతూ ఉన్నాడు, ఇదిగో మిమ్మల్ని సృష్టించిన మీ దేవుడని యెహోవా మీతో చెబుతున్న మాట ఏంటో చెప్పనా, మళ్ళీ నేను మీకు జీవాన్ని ఇవ్వబోతున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన ఏమి ఇవ్వబోతున్నాడు? ఆయన చెప్పండి చెప్పండి, ఏమి ఇవ్వబోతున్నాడు ఆయన? మొట్టమొదట మనం చెప్పుకున్నాం, నువ్వు ప్రార్థించగలిగితే శ్రమలనే లోయలో నువ్వు పడిపోయినా, శ్రమలనే లోయలో నువ్వు ఆరిపోయి ఎండిపోయి ఎముకల గుడిగా నువ్వు మిగిలిపోయినా కానీ ఆ ఎముకల లోయల నుంచి నా దేవుడు నీకు జీవం ఇచ్చి పైకి లేవనెత్తబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎముకల లోయలో నుంచి జీవం ఇచ్చి ఆయన నిన్ను పైకి లేవనెత్తాలంటే మొట్టమొదటి నీలో విశ్వాసం ఉండాలి, రెండవదిగా నీలో ప్రార్థన శక్తి ఉండాలి. ఆ ప్రార్థన శక్తి వల్ల దేవుని కార్యాలను నువ్వు చూడగలగాలి. ప్రైజ్ ద లార్డ్. మనలో విశ్వాసం ఉంటే ప్రార్థన ఉండదు, ప్రార్థన ఉంటే విశ్వాసం ఉండదు. ఒకవేళ ఈ రెండు ఉన్నాయంటే దేవుడి కార్యాలు ఉండవు. ఎలా అయినా కానీ ఏదో రకంగా గట్టు మనం తప్పేస్తూ ఉంటాం. స్తోత్రం కలుగునుగాక. గట్టు తప్పకుండా, గట్టు ఒట్టు మీద పెట్టకుండా దేవుడు ఆయన మార్గములో జీవపు ఓటగా నీ ఎదుట నిలిచి నిత్యము ప్రభావము కలిగిన స్థలమునకు ఆయన్ని నడిపించునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, ఎండిన ఎముకలతో యేసుకేలు ఏమని ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడు? మళ్ళీ మీకు జీవాత్మను నేను ఏం రప్పిస్తాడంట ఆయన. ఆయన నిలిచి ఉండగానే ఒక్కసారిగా ఒక గొప్ప శబ్దం వచ్చి ఒకదానితో ఒకటి ఎముకలు ఏమవుతున్నాయంట? అతుక్కుంటున్నాయంట. నిజంగా చెప్పండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట మనము చదువుతూ ఉంటే ఆయనలో ఉన్న గొప్పతనం మన హృదయంలో ఏమవ్వాలి? చెప్పండి. ఆయనలో ఉన్న గొప్పతనం మన హృదయంలో స్థిరపరచబడాలి. వాక్యాన్ని చదువుతాం, ప్రార్థన చేస్తాం, అయినా కానీ అందులో ఉన్న మాధుర్యాన్ని మనం ఎంత మాత్రము కూడా ఏం చేయలేము, గ్రహించలేము. ఏదో పాచిపల్ల దాసిర పాడిందే పాట అన్నట్టు చదువుకుంటూ వెళ్ళిపోతాం, పాడుకుంటూ వెళ్ళిపోతాం, ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఒక్క నిమిషం ఆగి నేను చదివాను కదా, అందులో భావం ఏంటో నేను తెలుసుకోవాలని దాన్ని నువ్వు ఒక్కసారి ధ్యానించగలిగితే, దాన్ని నువ్వు సెర్చ్ చేయగలిగితే అందులో ఉన్న భావం నీతో మాట్లాడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ప్రార్థన కూడా ఎప్పుడు చేసిన ప్రార్థన కానీ నీ ప్రార్థన ఉండకూడదు. నీ ప్రార్థన నీ జీవితంలో నెరవేరాలంటే ఒక్క నిమిషం ఆగి, అయ్యా నీవు నా జీవితంలో కార్యము చేస్తేనే నేను నీ సాక్షిగా. దేవుడితో నువ్వు ఏమంటారు దాన్ని, పోటాపోటీలు పెట్టుకోవాలి. నువ్వు మనుషులతో కాదు పోటాపోటీలు పెట్టుకోవాల్సింది. ఎవరితో పెట్టుకోవాలి? నువ్వు చేస్తావా చేయవా? నువ్వు చేస్తానంటే నేను నిలబడతాను, నువ్వు చేయనంటే నేను పర్వాలేదు. నువ్వు మనుషులతో కాదు దేవునితో పోరాడుతున్నావు. అందుకని యాకోబు తెల్లవారు దేవుడితో ఎబ్బోక రేపు దగ్గర మొరపెట్టినప్పుడు తెల్లవారేసరికి యాకోబు అన్న పేరు తొలగిపోయి ఇశ్రాయేల్ అన్న పేరు, నన్ను వదిలేరా బాబోయ్ అన్నా కానీ ఆయన వదిలేడా? బిడ్డ, నా ప్రియ బిడ్డ, తెల్లవారు నువ్వు నాకు ప్రార్థన చేయమ్మంటే మనం ఏం చేస్తాం? యేసుక్రీస్తు ప్రభుల వారంట శిష్యుల్ని కింద ప్రార్థన చేయమని ఆయన కొండపైకి ఎక్కి ప్రార్థన మొదలెట్టి ముగించుకుని కిందకు వచ్చేసరికి ఇలా ఒక్కొక్కరు గొరకెట్టుకుని దొంగన్నారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరందరూ ఆయన శిష్యులా ఉన్నారు. దేవుని స్తోత్రం. అమ్మా ఆల్ నెట్ ప్రేయర్లో తెల్లవారులు ప్రార్థన చేద్దామని అంటే తెల్లవారులు ఎవడుంటాడో? నువ్వు ఉంటావా? నేను ఉన్నావు. ఒకవేళ నువ్వు పెట్టినా కానీ గొరకెట్టి నేను సంపూర్ణ రాత్రి ప్రార్థన ఆపేసి ఇప్పటికి ఎన్ని రోజులు అయ్యింది? చాలా నీళ్ళు అయ్యింది. స్తోత్రం. మనకు ఆ ప్రార్థన అవసరం లేదు. ఎందుకంటే మనం గొరకెట్టి బ్యాచ్. మనం ఏ బ్యాచ్ మందే? గొరకెట్టి బ్యాచ్ మంది.
దేవుని అద్భుతాలు చూసే బ్యాచ్ కాదు మంది, స్తోత్రం కలుగునుగాక. దేవుని అద్భుతాలు చూసే బ్యాచ్ అయితే తెల్లవారులేంటి 3 రోజులైనా కదలక దేవుని సన్నిధానంలో నిలిచి దేవుని పాదాలు పట్టుకుని మొరపెట్టగలిగిన అభిషేకముతో నువ్వు నింపబడగలవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక కార్యమును తలపెట్టావంటే అది నీ జీవితంలో కార్యసిద్ధి జరిగేంత వరకు కూడా ఆ ప్రార్థన పట్టుదలను విడిచిపెట్టకూడదు. ఒకవేళ విడిచిపెడుతున్నావంటే భక్తి జీవితంలో నువ్వు ఎప్పుడో నీ తట్టపొట్ట చదువుకొని సర్దేశం అనే విషయం మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆలకిస్తే ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈయన ప్రవచనం ఎత్తి మాట్లాడిన తర్వాత ఒకదానితో ఒకటి ఎముకలు అతికించబడి, వాటి మీద నర్రాలు పొదిగించబడి, వాటి మీద కండరాలు పొదిగించబడి, వాటికి చర్మం వచ్చిన తర్వాత మరొక్క మారు మాట్లాడమన్నాడు ఆయన. ఏమన్నా చెప్పనా, ఇదిగో అమ్మా చర్మము కప్పి చర్మము మీ మీద కప్పేదను, మీలో జీవాత్మ ఉంచగా అమ్మా మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని. దేవుని స్తోత్రం కలుగును గాక. చర్మం కప్పిన తర్వాత మరొకటి ప్రాముఖ్యమైనది, వారికి ఏం చేశాడు ఆయన? జీవ ఆత్మనిచ్చాడు ఆయన. ఏమిచ్చాడు? ఏమిచ్చాడు ఆయన? అందరూ చెప్పండి. ఆది కాండంలో దేవుడు ఆదమును సృష్టించినప్పుడు నాసికనందరిలో జీవవాయువు వదగా ఏమయ్యాడంట? జీవ ప్లస్ ఆత్మ. జీవ అన్న దానికి ఏంటంటే చలనం. జీవ అన్న దానికి ఏంటి? చలనం. ఆత్మ అన్నదానికి మన ప్రాణం. ఇవి రెండు దేవుడును ఆ ఎండిన ఎముకలకి ఇవ్వకపోతే అవి లేచి నడవగలవా? స్తోత్రం కలుగును గాక. మన సబ్జెక్టులోకి వచ్చేస్తున్నా, శ్రద్ధగా ఆలకించండి. ఒక్కసారిగా వారికి జీవాత్మను దేవుడు ఇవ్వగానే లెక్కకు మించిన గొప్ప సైన్యముగా ఎముకలన్నీ మారిపోయాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుకేలు చూస్తూ ఉండగానే సుమారుగా కొన్ని 100 మంది సైన్యముగా అక్కడ కనపడ్డారంట. ఒకటి ఆలకించండి ఇప్పుడు దేవుని బిడ్డలారా, అక్కడ చూసిన ఎముకలు కొన్నే, కానీ దేవుడు చేసిన అద్భుతం ఏంటో చేసా, ఇశ్రాయేలీయుల సైన్యాన్ని ఆయన నిలబెట్టగలిగాడు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎండిన ఎముకల లోయ, ఈ లోయ మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, నీ స్థితి, నీ పరిస్థితి ఏమై ఉన్నా కానీ ఆ పరిస్థితిలో నుంచి, ఆ స్థితిలో నుంచి నా దేవుడు నిన్ను లేవనెత్తగలిగిన వాడు. చీకటి అంధకారంలో అగాధంలో నువ్వు నిలిచి ఉన్నా కానీ ఆయన కృప నిన్ను విడిచిపోకుండా అంధకారంలో నుంచి నిన్ను పైకి లేవనెత్తగలిగినది. అయితే ఆలకిస్తే ఇప్పుడు దేవుని బిడ్డలారా, వీరు దేవుడు ఆలకించాడు. ఆలకించి వీరికి ఏమిచ్చాడు? దేవుడు ప్రాణాన్ని ఇచ్చాడు, ఆయుష్ పొడిగించాడు, వారి ఆశను దేవుడు తీర్చాడు. మరొక వ్యక్తి కోసం చెప్తాను, ఆలకించండి. మరొక వ్యక్తి ఎవరంటే, అన్నలందరూ కలిసి ఒక బావిలో తోసేసాడు. నీళ్లు లేని బావిలో తోసేసినప్పుడు ఇప్పుడు ఏం పెట్టారా, ఆ తమ్ముడు అన్నలు అంటూ ఉన్నాడు, అయ్యా అన్నలారా, నేను మీకు చేసిన ద్రోహము ఏముంది, దయచేసి నన్ను రక్షించండి, నన్ను కాపాడండి అని ఆ లోయలో నుంచి మొరపెడుతూ ఉన్నా కానీ అన్నల హృదయం ఎంత మాత్రం కూడా మారలేదు. ఇది ఏ లోయ? ఇది ఏ లోయ? ఎముకల్లో అయిపోయింది. చీకటితో నింపబడిన అంధకార లోయ అయిపోయింది. ఇప్పుడు ఏ లోయలోకి వచ్చాం మనం? అమ్మా ఏ లోయలోకి వచ్చామో చెప్పనా? బంధువులు, స్నేహితులు, నీ రక్త సంబంధులు నీ వెంటే ఉండి ఒకేసారి తిరగబడతారు తెలుసా? ఆ లోయ అనుభవం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఎవరిని లోయలో పాడేశారు? అమ్మమ్మ చెప్పండి, ఎవరో? యోసేపును అన్నలందరూ కూడా కలిసి లోయలో పాడేయడానికి మూల కారణం ఏంటి? మీరు అలా తెల్లమొగలు వేసుకుని నన్ను చూడకండి, టైం అయిపోతుంది, త్వరగా చెప్పండి. కాదు, కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. అమ్మా, తండ్రికి ఇష్టమైన కుమారుడు. స్తోత్రం కలుగును గాక.
తండ్రికి ఇష్టమైన కుమారుడు ఏ బట్ట కొన్నా మొట్టమొదటి ఎవరు కొంటున్నాడు? ఏది పెట్టాలన్నా మొట్టమొదటి ఎవరు పెడుతున్నాడు? ఏం చెయ్యాలన్నా మొట్టమొదటి ఎవరికి చేస్తున్నాడు? ఇప్పుడు అన్ని తండ్రి యోసేపుకు చేస్తూ ఉంటే యోసేపు మీద తన అన్నలకు ఏమొచ్చింది? ఈర్ష్య వచ్చింది. అన్నలందరూ కూడా కూర్చుని మాట్లాడుతున్నారు, రే ఆఖరిగా పుట్టినోడు మీద తండ్రికి ఎక్కలేని ప్రేమ పుట్టుకుని వచ్చేసింది అని ఏదో ఒకటి మనం చెయ్యాలి. అప్పుడప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, మన చుట్టూ ఉన్నవారు మనకు ఏం చేస్తూ ఉంటారు? గోతులు తీస్తూ ఉంటారు. నువ్వు ఆశీర్వదించబడినా, దీవించబడినా, నీ వ్యాపారం వర్ధిల్లినా, నువ్వు ఉద్యోగంలో స్థిరపరచబడినా, నువ్వు ఇల్లు కట్టుకున్నా, కారు కొనుక్కున్నా, బండి కొనుక్కున్నా, ఏ కొనుక్కున్నా కానీ అందులో నీతో ఉన్నవారు చూచి ఏం చేయలేరు? చెప్పండి దగ్గర చెప్పండి. ఏం చేయలేరు? వారసలేరు. రే ఈడు ఉండే కొలది ఇలాగా వర్ధిల్లిపోతున్నాడు, వీడు ఉండే కొలది ఇలాగా ఎన్నెన్నో చేసేస్తూ ఉన్నాడు, కాబట్టి ఈయన ఎలాగోలాగా ఏదో ఒకటి చెయ్యాలని ఏదో ఒకటి తలుస్తాడు. ఎవరు? మనతో ఉన్నవాడే. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు దేని బిడ్డలారా, ఇహలోకంలో అందుకనే పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట ఏంటో చెప్పిన, ఇహలోకంలో నువ్వు దేవుని మీద ఆధారపడాలి కానీ బంధువుల మీద కానీ స్నేహితుల మీద కానీ రక్త సంబంధుల మీద కానీ నువ్వు ఆధారపడకూడదు. అతి ప్రాముఖ్యమైన ఘట్టం ఏంటంటే, ఈ వాక్యపు లేఖనాల్లో తన తండ్రిని, తన తల్లిని, తనతో ఉన్న అన్నలందరూ కూడా ఆ యోసేపు ఎదుట ఏం చేస్తున్నారు? మోకరించి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నారు. ఆ కళ చెప్పినప్పుడు ఆ కళ విన్న వెంటనే తండ్రి కూడా యోసేపు మీద ఏం పడ్డాడు? చెప్పండి ఏం పడ్డాడు? కోపడ్డాడు. ఎందుకంటే బాబు, నీ పని ముందు మా పనులన్నీ కూడా మోకరించి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయా, ఈ పని నువ్వు నాకు చెప్పాక ఇంకోసారి చెప్పావంటే నీకు చెమటలు తీసేస్తానన్నాడు తండ్రి. మరొక్క కళ ఏమని వచ్చింది? సూర్యచంద్ర నక్షత్రాలు ఏం చేస్తున్నాయంట? చెప్పండి తల్లిలారా, ఏం చేస్తున్నాయి? యోసేపునకు నమస్కారం చేస్తున్నాయంట. దేవుని స్తోత్రం. సూర్యచంద్ర నక్షత్రాలు అంటే ఎవరు? తండ్రి, తల్లి, తనతో పాటు ఉన్న అన్నలు. ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ కుటుంబంలో ఉన్న ఈ రక్త సంబంధులకి ఇంకెలా ఉంటుంది? మీకు అర్థమయ్యేటట్లు ఇంకా క్లారిటీగా చెప్తాను, ఆలకించండి. ఇప్పుడు ఎవరైనా నీ దగ్గరికి సహాయం కోసం వచ్చాడు. ఎలా వచ్చాడు? సహాయం కోసం వచ్చాడు. సహాయం కోసం వచ్చినప్పుడు ఇప్పుడు దేని బిడ్డలారా ఇంకా క్లారిటీ చెప్తాను, ఆలకించండి. ఒకానొకప్పుడు ఆడ దగ్గరికి నువ్వు సహాయంకి వెళ్ళావు. ఎవరి దగ్గరికి? నేను చెప్పిన మాట మీకు అర్థమైందా? రైట్. మీకు అక్కడ ఇచ్చిన స్కిట్ వేస్తాను, ఆలకించండి. అని విజయనే అని అజయనే అని ఒకసారి ఇట్రా కంగారు పడకండి. మరి రాత్రి అంతా వ్యాపారం చేసి వచ్చారు వాళ్ళు ఇద్దరు. అది ఇప్పుడు నేను అన్ని దగ్గరికి వచ్చాను. ఎవరి దగ్గరికి? అందరూ చెప్పండి. అజయ్ అన్ని దగ్గరికి వచ్చాను. ఎందుకు వచ్చాను? సహాయం కోసం వచ్చాను. దేనికోసం? ఎవరి దగ్గరికి? అందరూ చెప్పండి. ఎవరి దగ్గరికి? అజయ్ అన్ని దగ్గరికి సహాయం కోసం నేను వచ్చాను. నేను ఒక సహాయం అడిగాను, అన్నయ్య నాకు సహాయం చేశాడు, నేను వెళ్ళిపోయాను. మళ్ళీ ఆలకిస్తే ఇప్పుడు ఇదేం బిడ్డలారా, కొన్ని రోజుల తర్వాత నాకు సహాయం చేసినోడే నా దగ్గరకు వచ్చి నన్ను సహాయం అడగాలంటే ఎలా ఉంటుంది? ఇతకి ఎలా ఉంటుంది? ఎంత బతికి నేను సహాయం చేసినోడి దగ్గరికి నేను వెళ్ళి మళ్ళీ నేను సహాయం కోరుతున్నానా, ఎందుకు వచ్చిన బతుకురా బాబు అని అనిపిస్తుందా? ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఎక్కడికి వచ్చిందో చెప్పనా? యోసేపు చరిత్రలోకి వచ్చింది. యోసేపు అన్నాడు, అన్నలారా, మమ్మీ అన్న మాట ఏంటంటే, ఇదిగో పెద్ద పనులు 2, చిన్న పనులన్నీ కూడా నా పనికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయి. మీ హృదయంలో ఒక తలంపు వచ్చింది, ఎంత బతికి వీడి ముందు మనము సాష్టాంగ నమస్కారం చెయ్యాలా అని అన్నారు. ఆలకిస్తే ఇవన్నీ అన్నలందరూ మనసులో పెట్టుకొని వీడిని ఏదో ఒకటి చెయ్యకపోతే తండ్రి మన పట్ల
ప్రేమ చూపలేడు, మనము కూడా ఎదగలేమని వెంటనే యోసేపు మీద వారు వేసిన పన్నాగం ఏంటంటే బ్రదర్ బిడ్డలారా, వాడిని చంపాలనుకున్నారు. మొట్టమొదట వీళ్ళని ఏం చేయాలనుకున్నారు? చెప్పండి ఏమనుకున్నారు? చంపాలనుకున్నారు. చంపాలనుకుంటే అందులో ఒక లేచి, అరే అని చంపితే మనకేం వస్తుంది, అని చంపితే మనకేం రాదు, కాబట్టి ఇదిగో నీళ్లు లేని బావు ఒకటి ఉంది కదా, ఆ బావులో పడేద్దాం, ఏదో ఒకటి వచ్చి అన్ని చంపుకుని తినేస్తుందని ఒకడు ఆలోచన ఇస్తే, ఆ ఆలోచన కళ్ళందరూ లోబడి ఆ నీళ్లు లేని లోయలో పడేసినప్పుడు ఆ లోయలో ఒక్కొక్కడు ఒక్కొక్క రాయట్టుకుని ఆ యోసేపు మీద ఇసడం ప్రారంభించారు. ఆలకించండి ఇప్పుడు ఏం పెట్టారా, నువ్వు ఎక్కడైతే మంచిగా బ్రతుకుతావో అక్కడే నీకు రాళ్ళు ఎక్కువ పోతే రావా? చెప్పండి తల్లిరా, ఎక్కడైతే మంచిగా బ్రతుకుతావో అక్కడ సూటిపోటు మాటలు నీకు పోతే రావా? కొన్ని సార్లు ఆ మంచిగా బ్రతికినా కానీ ఆ ఎదుటివారి మాటలు విన్నా సరికి ఎలా ఉంటుంది మనకి? చాలా బాధ కలుగుతుంది. ఇంత బ్రతుకం, ఇంత మంచిగా బ్రతుకం, ఎదుటోళ్ళతో ఇంకా మనం మాట్లాడవలసిన స్థితిలో మనం నిలిచి ఉండాలని కొన్ని మార్లు మన మనసే మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? గద్దిస్తూ ఉంటుంది. ఆలకించండి ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపును లోయలో పడేసినారు, విడిచిపెట్టలేదు. ఏం చేశారు? చెప్పండి ఏం చేశారు? ఒక్కొక్కడు ఒక్కొక్క రాయి వేసుకుని పట్టుకుని, రే మొట్టమొదట నేను రాయేస్తాను, ఒకవేళ ఈ రాయి తగిలాడు చచ్చిపోడంటే ఇంక ఈ పీడ ఎక్కడితో వదిలిపోయింది అనుకుందాం అనేసి ఒక్కొక్కడు ఒక్కొక్క రాయి పట్టుకుని ఎత్తి వేస్తున్న సమయం ముందు మరొక్క లేచి మరొక ఆలోచన ఇచ్చాడు, అరే ఈడి రాళ్ళతో కొట్టి చంపిన ఆ పాపం మన మీద ఉంటుంది, కాబట్టి ఏం చేద్దామని ఆలోచన చేసినప్పుడు అదే మార్గంలో ఒక దేశం వారు వెళ్తూ ఉంటారే, అర్జెంటుగా దేశం వారికి అమ్మేద్దాం, కక్ష తీరేంత వరకు, నీ కోపం పోయేంత వరకు ఆయన ఎంత మాత్రం కూడా విడిచిపెట్టలేదు. మనిషి కోపము పాము కన్నా, మనిషి కోపం ఎటువంటిదంట? పాము కన్నా విషమైనదంట. పాము ఏమంటుంది? తాసుపాము. ఆడిని చంపలేదనుకోండి, ఎండిపోయి అదని చచ్చిపోవడానికే ఇష్టపడుతుంది, కానీ జీవితాంతకాలం ఆడి మీద కోపం అన్నది పెట్టుకోదు. దాని కోపం ఏంటంటిది? దొరికాడా కాటేసి పోయాం అన్నట్టుగానే, కానీ అది చచ్చిపోయేంత వరకు కాటు మీద కాటు వేస్తుంది అది ఇది. కానీ మనిషి ఎటువంటివాడు? మాటలతోటి కాటలేస్తూ ఉంటాడు, క్రియలతోటి కాటలేస్తూనే ఉంటాడు. మనిషి అన్ని విధాలుగా ఏం చేస్తూ ఉంటాడు? కాటలేస్తూనే ఉంటాడు. అందుకనే కదా బతుకుడు పాట రాశాడేమని, నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పానయ్యా, పాపం కడిగావులే విషం విరిచావులే, పాపం కడిగావులే విషం విరిచావులే, నన్ను మనిషిగా ఇలా నీవు నిలిపావులే, ఇలా నీవు నిలిపావులే ప్రభువా, కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, చావైన బ్రతుకైనా, చావైన బ్రతుకైనా నీ సాక్షిగా ఇలా జీవింతునయ్యా. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మనిషి తల నుంచి కాలు వరకు ఏముంది? నిలువెల్ల విషమే. ఆలకించండి ఇప్పుడు ఏం పెట్టారా, ఒక గడ్డిలో నుంచి కొన్ని జంతువులు నడిచి వెళ్ళినా ఆ గడ్డి చచ్చిపోదు. మనిషి గడ్డిలో నుంచి అదే బాట మీద నడిచి వెళ్ళాడు అనుకోండి, ఏమైపోద్ది? గడ్డి చచ్చిపోద్ది. వాస్తవం అది. అంటే మనిషి కాళ్ళలో కూడా ఏముంది? ఇదేం బిడ్డలారా, నువ్వు ప్రార్థన యందు పడిన చోట నుండి జీవము ద్వారా లేపబడాలి. రెండవది చెబుతున్న మాట ఏంటంటే, లోయలో పడివేసిన యోసేపు చరిత్ర
ప్రారంభించబడింది. ఎలా ప్రారంభించబడిందో తెలుసా? ఇదిగో ఒక దేశం వారు కొనుక్కుని మరొక దేశం వారికి అమ్మేశారు. ఏ దేశం వారాల్లో? ఐగుప్తు దేశం. ఏ దేశం నుంచి? ఐగుప్తు దేశంలోకి అమ్మేశారు. ఎక్కడి నుండి జీవితం ప్రారంభించబడిందంటే లోయలో నుండి యోసేపు జీవితము ప్రారంభించబడింది. ఆలకించని ప్రియమైన బిడ్డలారా, నీ శ్రమలని లోయలో నుంచి నీ జీవితం ప్రారంభించబడాలి. నీ బాధలని లోయలో నుంచి నీ జీవితం ప్రారంభించబడాలి. నీ కష్టాలని లోయలో నుంచి నీ జీవితం ప్రారంభించబడాలి. నీ ఇబ్బందులని లోయలో నుంచి నీ జీవితం ప్రారంభించబడగలిగితే ఆ ప్రారంభాన్ని ఆపగలిగిన వాడు ఈ భూమి మీద ఎవడు లేడు. చప్పలు కూడా దేవునా మహిమపరచవచ్చు కదా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అక్కడి నుండి నీ జీవితం ప్రారంభించబడగలిగితే దాన్ని ఆపేవాడు కానీ దానికి అడ్డుపడేవాడు కానీ ఈ భూమి మీద ఎవడో లేనే లేడు. అటు రీతిగా మనమందరం నిలబడాలంటే దేవుని సన్నిధిలో సముఖంలో కొండల వైపు దేవుని మనం చూడగలగాలి. ప్రైజ్ ది లార్డ్. యోసేపు రాజుగా పట్టాభిషేకం చేయబడడానికి, అధికారిగా నిలబడడానికి కారణం ఏంటమ్మా? యోసేపు చరిత్ర ఎక్కడి నుండి ప్రారంభించబడింది? లోయలో నుంచి ప్రారంభించబడింది. ఇదిగో ఆయన అన్నాడు కదా, యోసేపు ఏమని అన్నాడు? పనులన్నీ కూడా నాకు. ఇప్పుడు అన్నలో తన తండ్రి తన తల్లి ఎక్కడికి వచ్చి నమస్కారం చేస్తున్నాయి? ఐగుప్తు దేశంలో ఎవరి దగ్గరికి వచ్చారు వీళ్ళు? కరువు వచ్చిందని, కష్టం వచ్చిందని, రోగం వచ్చిందని, తినడానికి తినలేదని, తాగడానికి నీళ్ళు లేదని ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు వీళ్ళు ఐగుప్తు దేశంలో యోసేపు దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత వారందరూ చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, ఇదిగో రాజు ముందు, అధికారి ముందు మనం చేయవలసిన ప్రథమమైన పని ఏంటంటే మోకరించి సాష్టాంగ నమస్కారం ఏం చేయాలి? యోసేపు చెప్పాడు కదా, చెప్పిన మాటకు లోబడాలి కదా వీళ్ళు. ఇప్పుడు ఏం చేశారు? వాళ్ళే వచ్చి అమ్మా కొంతమంది కళలు చెప్తారు, భలే విచిత్రంగా ఉంటాయి. భలే విచిత్రంగా ఉంటాయి. నాకు కళలు బాగుంది తెలియదు, నాకు చెప్పకండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. నాకు అసలే తెలియదు. కొంతమంది కళలు మంచి విచిత్రంగా ఉంటాయి. ఆ కళలు విన్నప్పుడు అని అంటేనే కానీ దానికన్నా అర్థం నాకు తెలియదు. స్తోత్రం కలిగిన గాక. అయితే ఇప్పుడు దీని బిడ్డలారా, భలే విచిత్రంగా వస్తూ ఉంటాయి కొంతమంది కళలు. కొన్ని కొలలకైతే బాగుంది తెలుస్తుంది, కానీ కొన్ని వాటికి తల ఉండదు, తోక ఉండదు. అటువంటి నాకు చెప్పకండి. అర్థం ఉన్నాయి చెప్పండి, నేను చెప్తాను. స్తోత్రం కలిగిన గాక. ఆలకిస్తే ఇప్పుడు దేని బిడ్డలారా, యోసేపు కళ వచ్చింది. ఆ కళ ఎక్కడ నెరవేరింది? వీరి దేశంలో కరువు వచ్చింది. కరువు వచ్చిన తర్వాత ఐగుప్తు దేశంలో ఒక అతను ఉన్నాడు. ఆయన కరువు ముందే రాబోతుందని ఎరిగి కొన్ని బాణల్లో ధాన్యమును ఆహారాన్ని అంతటిని కూడా సిద్ధపరిచి దాచి ఉంచాడు. కాబట్టి ఆ దేశానికి వెళ్ళి ఆ రాజుని కలిసి మాకు కొంచెము ధాన్యం ఇవ్వండి అని అడిగి రండి అంటే, ఇదిగో యోసేపు తన వాళ్ళని చూసినప్పుడు యోసేపు హృదయం పులకరించిపోయిందండి. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మనం రక్త సంబంధాన్ని మనం ఏం చేయలేము, వదులుకోలేము, తెంచుకోలేము. ఎదుటోడు తెంచుకున్నా కానీ మనము తెంచుకోలేము. అందుకనే మనం కూడా ఏమవుతూ ఉంటామంటే కొన్ని మార్లు ఎన్నో సంవత్సరాల తర్వాత వాళ్ళు తిరిగి వచ్చినా కానీ వెంటనే పాత కక్షలు పాత పగలన్నీ పక్కన పెట్టేసి వాడిని ఏం చేసుకుంటాం? హక్కునే చేర్చుకుంటూ ఉంటాం. ఆలకిస్తే ఇప్పుడు దేవుని బిడ్డలారా, నీ జీవితం ఎక్కడి నుంచి ప్రారంభించబడిందో నువ్వు తెలుసుకోవాలి. ఎక్కడికి నా దేవుడు నడిపిస్తున్నాడో తెలుసుకోవాలి. ఈ జీవితం అనే పయనంలో నువ్వు చేరవలసిన గమ్యానికి, నువ్వు చేరవలసిన గురికి నా దేవుడు చేర్చేంత వరకు కూడా విశ్వాసపూర్వకముగా, ప్రార్థన పూర్వకంగా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని, నీ సంస్థని నువ్వు కట్టుకుందువుగాక. అట్టి కృప, అట్టి దీవెన, అట్టి భాగ్యము నా దేవుడు మీకు అందరికీ కలుగ చేయనుగాక. మోకరించండి. మోకరించిన వారు లేచి నిలబడండి. అందరూ ప్రార్థన చేద్దాం. మోకరించని వారు లేచి నిలబడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్వర్మతలు వేగరే. హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఈరోజు చేయవలసిన ప్రార్థన ఏంటంటే, అయ్యా నా జీవితం ఫలానా చోట నుంచి ప్రారంభించబడింది, అయ్యా నా జీవితం ఫలానా స్థలం నుంచి ప్రారంభించబడింది, అయ్యా నా జీవితము అయ్యా యేసయ్యా ఈ శ్రేష్టమైన అయ్యా మందిరములో నుంచి నా జీవితం ప్రారంభించబడింది అయ్యా. నీ సంకల్పములో నా జీవితం స్థిరపరచబడాలి నా తండ్రి. అనేక మందికి ఇచ్చువారిగా నా జీవితం మార్చబడాలయ్యా. అనేక మందికి ఇచ్చువారిగా నా జీవితము ఇక్కడి నుండి ప్రారంభించబడాలయ్యా. అనేక మందికి ఆశ్రయముగా నేను నిలబడాలయ్యా అని స్వరమెత్తండి, స్వరమెత్తండి, మౌనంగా ఉండండి. హల్లెలూయా 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 హల్లెలూయా. దైవమా మీకు స్తోత్రమయ్యా, దైవమా మీకు స్తోత్రమయ్యా. అయ్యా ఈ ఎండున ఎముకల లోయలో నేనున్నానే అయ్యా, బంధువులు త్రోసివేసిన లోయలో నేనున్నానయ్యా. నన్ను సహాయము కొరకు మొరపెడుతున్నానయ్యా, నిత్య జీవము కొరకు మొరపెడుతున్నానయ్యా. అయ్యా నీ సన్నిధి కొరకు మొరపెడుతున్నానయ్యా, నీ దీవెన కొరకు మొరపెడుతున్నానయ్యా, నీ ఆశీర్వాదం కొరకు నేను మొరపెడుతున్నానయ్యా. నాకు సహాయం ఇవ్వండి అయ్యా, నాకు సహాయం కలుగు చేయండి అయ్యా. స్వరమెత్తండి, మౌనంగా ఉండకండి, స్వరమెత్తండి. స్వరమెత్తండి, స్వరమెత్తండి, స్వరమెత్తండి. హల్లెలూయా 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 హల్లెలూయా. శరీర క్రియలన్నీయో నాలో నశింపచేయుమయా, శరీర క్రియలన్నీయో నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయో తిరిగి జీవింపచేయునయా, ఎండిన ఎముకలన్నీయో తిరిగి జీవింపచేయునయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. మహాపరిశుద్ధుడు అయిన దేవా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలయ్యా. మీ ఆశ్చర్యకరమైన కృప ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడిన రీతి కొరకు నీ స్తోత్రాలు. విన్న ఈ మాట నీ బిడ్డలు వ్యర్థంగా విడిచిపెట్టకుండా వాక్యానుసారమైన భక్తి జీవితం, వాక్యానికి లోబడగలిగిన అయ్యా నీ విశ్వాసాన్ని నీ బిడ్డలకు చూపి నడిపించండి. ఇక మీదట నీ బిడ్డలందరూ కూడా వారి జీవితం ఎక్కడి నుంచి ప్రారంభమైనా కానీ సంపన్న స్థితిలో వారి జీవితం నిలబడిన గాక. అనేక మందికి ఇచ్చువారిగా, సహాయము చేయువారిగా నా దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని మీకు ఇచ్చును గాక. అటు రీతిగా నీ బిడ్డలందరినీ దీవించి బలపరిచి నడిపించి దూరాన సమీపాన శతరంగా ఇటు ఆరాధన ఏకీవించిన వారందరినీ బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ అలాగే లేచి నిలబడదాం.
లేచి నిలబడి కానుకల కార్యక్రమం జరిగిన తర్వాత సాక్ష్యాలకి మీకు సమయం ఇస్తాం. ప్రతి ఒక్కొక్కరు కూడా సిద్ధపడి దేవుని సన్నిధానంలో నిలబడాలని దేవుని పేరిట మీకు తెలియజేస్తున్నా.